హలో అండి. హలో అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న డ్రామాలు, నాటకాలు, మరోసారి పదవి చేజిక్కించుకోవడానికి, కుర్చీ దక్కించుకోవడానికి ఆయన ఆడుతున్న డ్రామాలు, పడుతున్న శ్రమ ఇంత అంతా కాదండి. ఇప్పుడు మీకు నేను ఒకటి చూపిస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు, నాకు ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇదంతా ఫెయిల్ అయింది. నేను మరో డ్రామాకి స్క్రిప్ట్ మనకి భగవంతుడు మళ్ళీ రెడీ చేస్తున్నాడు, మనం ఇంకో స్క్రిప్ట్ మనం చేయబోతున్నాము అంటే మళ్ళీ రేపు ఆయన నామినేషన్ ఉంది, రేపే 24వ తారీఖు. మరి అందులో ఏమన్నా బాంబులు వేసే ఆలోచన ఉందా? ఆయన స్క్రిప్ట్ ఏంటి, ఆయన సతీమణి కలిపి ఏం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అనేది మనకు తెలియదండి. మీకు ఒకసారి వినిపిస్తాను, చూడండి. అది ఈ దెబ్బ ఇక్కడ తగిలింది అని అంటే, అది ఇక్కడ తగలేదు, ఇక్కడ తగలేదు అని అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది అని అర్థం. ఇది ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది అని ఎగతాళి చేస్తున్నారు మనల్ని. ఇందులో మనం ఫెయిల్ అయ్యాము, రేపు ఇంకా దీనికంటే పెద్ద స్క్రిప్ట్ మనకి దేవుడు చేయించబోతున్నాడని దేవుడి మీద ఈయన చేసే అకృత్యాలని దేవుడిని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి ప్రజల ముందు. దీనికి గురించి మీరేం చెప్తారు? ఈరోజు మీరు చూస్తే అండి, స్క్రిప్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి చాలా బాహాటంగా చదువుతున్న పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డికి గడిచిన 5 ఏళ్లలో మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో స్క్రిప్ట్లు అండి. ఒక తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోలీస్ అధికారులకి స్క్రిప్ట్లు వెళ్ళాయి, ప్రభుత్వ అధికారులకు స్క్రిప్ట్లు వెళ్ళాయి. ఈ ప్రభుత్వే పెద్ద స్క్రిప్ట్ అండి. ఈ ప్రభుత్వే పూర్తిగా స్క్రిప్ట్లమయం అయిపోయింది. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ తెరదించుతూ ఈ యొక్క నామినేషను, ఎలక్షన్లు ఏవో దగ్గరకు వచ్చాయో తన మీద తనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇన్ని రోజులు రాసిన స్క్రిప్ట్లు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కానివచ్చు, ప్రజల్ని ప్రభుత్వం మీద ఎలా తప్పుదారి పట్టించాలి, ప్రభుత్వం ఎలా అరాచకంగా పాలన చేయాలి, ఇవన్నీ స్క్రిప్ట్లు తీశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తన మీద తనే తీసుకున్న స్క్రిప్టే ఈ యొక్క తలకు గాయం అండి. ఈ యొక్క అటాక్ పూర్తిగా డ్రామా. అందుకే జగన్ రెడ్డి ముద్దు పేరు పెట్టారు జనాలందరూ కూడా, స్క్రిప్ట్ రెడ్డి అంటారండి. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రెడ్డి గమనిస్తే పూర్తిగా ఆయనే చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో మర్చిపోయారండి. ఎన్నో ముద్దు పేర్లు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని ముద్దు పేర్లు. జగన్ రెడ్డి, గంజాయి రెడ్డి, స్క్రిప్ట్ రెడ్డి, మోసపు రెడ్డి, జగన్ మోసపు రెడ్డి, ఎన్నో ముద్దు పేర్లు మన ముఖ్యమంత్రి గారు. మాదక ద్రవ్యరెడ్డి, గంజాయి రెడ్డి, ఇలా ఎన్నో ముద్దు పేర్లు రాష్ట్ర ప్రజలు తను చేసిన గుర్తుకి ఇలా ప్రేమగా ఇచ్చుకున్నారండి. ఇందులో మీరు ముఖ్యంగా గమనిస్తే స్క్రిప్ట్ ఈరోజు దేవుడి స్క్రిప్ట్ ఉందా అంటున్నాడండి. ముఖ్యంగా ఏంటంటే ఏ దేవుడు స్క్రిప్ట్ ఇవ్వడండి. ఈయన ఏ దేవుడి గురించి చెప్తున్నాడో నాకు అర్థం అవట్లేదు. కానీ ఈ దుర్మార్గుడు చేసే చేష్టలకి దేవుడిని పేరు అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు నాటకాలు. గడిచిన 5 ఏళ్ళలో మనం చూసామండి. పూర్తిగా తాను క్రైస్తవుని చెప్పుకుంటూ హిందూ మతాన్ని ఏ విధంగా దూరంగా పెట్టడం కానివ్వండి, ఈ యొక్క వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో హిందువులు జంజం కూడా వేసుకొని క్రైస్తవుల్ని మోసం చేస్తాడు. అవునండి, అది పూర్తిగా మత రాజకీయాలు, శవ రాజకీయాలను వాడుకున్నాడు. మత రాజకీయాల్ని, కుల రాజకీయాల్ని, ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా పూర్తిగా అన్నిటినీ కేవలం రాజకీయ స్వార్థం కోసం కుటుంబాన్ని, అన్ని వర్గాల్ని వాడుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుందండి. ఈరోజు స్క్రిప్ట్ అని ఈరోజు అందరి ముందు చదువుతూ ఉన్నాడండి. స్క్రిప్ట్ ఏంటండి? నిజంగా దేవుడి స్క్రిప్ట్ అయితే రాజకీయంలో స్క్రిప్ట్ ఏంటండి? ప్రజలకు సేవ చేయాలి కానీ ఈయన స్క్రిప్ట్ ఏంటి? అదే ప్రజలు ఈరోజు ప్రజల దగ్గర కూడా స్క్రిప్ట్ ఉందండి. ఆయన దేవుడి స్క్రిప్ట్ అని అబద్ధాలు చెబుతున్నాడు. వాస్తవానికి దేవుడి స్క్రిప్ట్ ప్రజల దగ్గరగా ఉంది. అదేంటో చెప్పమంటారా? చెప్పండి. రేపు 2024 ఎన్నికల తర్వాత జగన్ జైలుకి వెళ్ళబోతున్నాడు. తను చేసుకున్న పాపాలన్నిటికి కూడా పూర్తిగా జైలు జీవితం అనిపించబోతున్నాడు. ఇది నిజమైన స్క్రిప్ట్. చేసిన తప్పు ఎప్పటికీ కప్పిపుచ్చకుండా ఉండకపోదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనేదో అనుకుంటున్నాడు, ఇంకా దేవుడు నా స్క్రిప్ట్ ఉంచాడు. ఆ స్క్రిప్ట్ ఏదో 2024 తర్వాత జగన్ తన సొంత కళ్ళతో చూడబోతున్నాడు. అదే జైలు జీవితాన్ని మీరు అందరూ గమనించాలి. పేద ప్రజల్ని హింసించి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టి, వాళ్ళని నానా రకాలుగా తిప్పలు పెట్టి, వాళ్ళ కుటుంబాలను ఏడిపించి, వాళ్ళు ఉసురు పోసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తాడంటారు? మీరు గమనిస్తే ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేనండి కేసులు. 2019 నుంచి 24 కుర్చీనే కదా, కుర్చీ కోసమే కదా ఈయన పడుతున్న తిప్పలన్నీ. కేవలం కుర్చీ కోసం అండి, కేవలం కుర్చీ కోసం. తండ్రి సేవాన్ని కానివ్వండి, బాబాయ్ సేవాన్ని కానివ్వండి, అక్క చెల్లెలు వీళ్ళందరూ దూరం పెట్టడం కానివ్వండి, కేవలం ఇదంతా ఒక్క కుర్చీ కోసం, ఒక్క డబ్బు అనే అహంకారం కోసం. ఈరోజు ఆయన అఫిడవిట్లో వెల్లడించడం జరిగింది. 758 కోట్లు ఆయన స్థిరాస్తులు అని చెప్పేసి, ఏదో 17,000 రూపాయలని. ఎవరికండి బోటప్పు నాటకాలండి? 8,000 కోట్ల ఆస్తులు తెలియదంటారా? ఈరోజు సిబిఐ జప్తు చేసి 43,000 కోట్లు జనాలకు తెలియదంటారా? ఈ యొక్క అబద్ధ మాటలు మొత్తం జనాలు తెలుసుకోలేదంటారా? వీటన్నిటికీ ఓటు అనే ఆయుధంతో జనాలు జగన్కి చెప్పబోతున్నారండి. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కేవలం
ఎస్సీ ఎస్టీల మీద కూడా వాళ్ళ మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి చెందుతుంది. దీన్ని బట్టి ఇచ్చి మనం అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో అరాచకం ఏ విధంగా చేశాడో, సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, చాలా కసిగా ఉన్నారు. ఓటు ఎప్పుడు వేద్దాం, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపేసి ఆయన కుర్చీ మడతపెట్టి జైల్లో కుర్చీ ఆయనకేసి, ఏదో కుర్చీ కోరుకుంటున్నాడు కదండి, అది సీఎం కుర్చీ కాదండి, జైల్లో కుర్చీ వేపిస్తారు జగన్కి. జైల్లో జగన్ కుర్చీ మడత పెట్టేసి పూర్తిగా జైలుకి పరిమితం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అది మే 13వ తారీఖు జరగబోతా ఉంది. అదే మనం కూడా ప్రజలకు సందేశం ఇద్దామండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలని, చేస్తున్న అరాచకాలని కళ్ళారా చూస్తున్నారు మీరు. ఈ వ్యక్తిని జైలుకి పంపించండి, ముందు ఇంటికి పంపించండి రేపు ఎలక్షన్స్లో, తర్వాత ఆయన్నే రాజ్యాంగం జైలుకి పంపించడం జరుగుతుంది. ఇటువంటి నాయకుడిని తొంగలో తొక్కండి, తొక్కి బయట నార తీయండి. ఇటువంటి వ్యక్తిని ఓట్లు వేయకండి. మీరు కళ్ళారా చూస్తున్నారు, దేవుడి పేరు చెప్పి ఈయన చేస్తున్న అరాచకాలు కళ్ళారా చూస్తున్నారు. పేద ప్రజల్ని ఎలా పీడించుకు తింటున్నాడో చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని కిందేసి తొక్కండి, ఈయన్ని అధికారం అప్పగించొద్దు. ఇటువంటి వ్యక్తిని బయటికి తోయండి ఎలక్షన్స్లో. రేపు మీ ఓటు ఆయన ఆయుధం ద్వారా ఈయనకి తగిన గుణపాఠం చెప్పండి. ఒక విన్నపం అండి, చెప్పండి. మీరు గమనిస్తే ఒక కుటుంబంలో ఒక కొడుకు చెడిపోతే కుటుంబం మాత్రమే పాడైపోతుంది. ఒక సొసైటీలో ఒక పౌరుడు తప్పు చేస్తే ఆ సమాజానికి చెడ్డ పేరు. అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసులున్నా కానీ చెడ్డగా ప్రవర్తించినప్పటికి కూడా అరాచక పాలన ఏ విధంగా చేస్తే ఆ రాష్ట్రానికి, అదేవిధంగా ఆ దేశానికి కూడా పూర్తి చెడ్డ పేరండి. గడిచిన 5 ఏళ్లలో ఈ ముఖ్యమంత్రిగా ఈయన చేసిన పనులు, పాపాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత పాపం మూటగట్టుకుందో, ఎన్ని ఇబ్బందులు చవిచూసిందో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ తలదించుకునే పరిస్థితి. పక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇటువంటి తెలుగువాడ మన ముఖ్యమంత్రి అయింది, ఇటువంటి వాళ్ళని ఆంధ్ర ప్రజలు ఎన్నుకుంది, మాకు ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఈ పాటికి తొంగలో తొక్కే వాళ్ళని చెప్తున్నారండి. ఈరోజు దానికే తెరదీసే విధంగా ఈరోజు కేసీఆర్ని ఓడించి రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. అదే విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని తొంగలో తొక్కేసి చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆత్మగౌరవం కోల్పోయారో గడిచిన 5 సంవత్సరాల్లో మరలా తిరిగి అదే ఆత్మగౌరవం నిలబెట్టే దమ్మున నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం. మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి మరలా చాటి చెప్పుతున్నాం. ఖచ్చితంగా తెలుగు ప్రజలందరూ ఒక్కసారి ఓటేసింది ఒక్కసారి గమనించుకోండి. 5 ఏళ్లలో చేసిన అరాచకాన్ని గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించిన గట్టిగా ప్రతిజ్ఞ పూనుకోండి. ఇది నా విన్నపం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.